హలో గైస్, వెల్కమ్ టు ట్యూటర్. మనకు తెలంగాణలో అయితే 2025 సంవత్సరానికి సంబంధించి టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే, అది మీకు కూడా తెలుసు. కాకపోతే ఇంకా కొంతమంది ఎవరైతే ఉంటారో కొంచెం నేను దాన్ని గుర్తు చేయడానికి అయితే ఈ చిన్న క్లిప్ అయితే చేస్తున్నాను. అదేంటంటే మనకు తెలిసిన విషయమే, అందరికీ 11th ఏప్రిల్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఈ కరెక్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎప్పుడు అంటే 15th ఏప్రిల్ అయితే ఆ నోటిఫికేషన్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ అదే రోజు నుంచి అంటే 15th ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు అయితే ఈ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి, తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా తీసుకుంటారు అని అంటే ఆన్లైన్ త్రూ తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ schooledu.telangana.gov.in అని చెప్పేసి ఆ వెబ్సైట్లో అయితే తీసుకుంటారని చెప్పారు. నెక్స్ట్ దానికి సంబంధించి హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయంటే 15th ఏప్రిల్ అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి 22nd జూలై వరకు అయితే ఈ హెల్ప్ డెస్క్ వర్కింగ్ డేస్ అయితే ఉండడం జరిగిందని చెప్పారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే June 9th రోజు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే బిట్వీన్ 15th June 2025 అండ్ 30 June 2025 ఈ గ్యాప్లో అయితే ఈ టెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. అందుకని 15 to 30 15 days 16 days. టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే 9 AM to 11:30 AM, 2 PM to 4:30 PM. అది పేపర్ 1 ఎప్పుడు, పేపర్ 2 ఎప్పుడు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అది కూడా తెలుసుకోవాలి అనుకుంటే మనకు ఈ సైట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకొని, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం కూడా చూసుకుంటే ఒకసారి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. టెట్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారంటే July 22nd రోజు అయితే ఈ టెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది అంటే ఫోన్లో చేసుకోరాదు అప్లికేషన్స్ చెప్పేసి అంటున్నారు. ఫోన్లో చేసుకోరాదని కాదు, ఫోన్లో వస్తుంది. ఈ సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోన్ని రొటేట్ చేయండి. రొటేట్ చేస్తే మనకు చూపిస్తుంది అక్కడ ఈ షెడ్యూల్కి సంబంధించి ఏ కాలమ్స్ అయితే ఉంటాయి అంటే అప్లికేషన్ అని చెప్పేసి, ఫీజు స్టేటస్ అని చెప్పేసి, పేమెంట్ అని చెప్పేసి చూపిస్తుంది, ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి. సో ఫోన్ రొటేట్ చేసి అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది. కాకపోతే సిస్టంలో చేసినంత ఫ్రీగా అయితే చేయలేము, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే చూసుకొని చేసుకుంటే మెల్లమెల్లగా చేసుకోవచ్చు. ఎందుకు నేను చెప్తున్నా అంటే నేను ఇందులోనే చేశాను కాబట్టి నా సక్సెస్ఫుల్ అయింది పేమెంట్ కూడా, అందుకని మీకు కూడా చెప్తున్నాను. ఇది ఎప్పటి వరకు లాస్ట్ అంటే 30 ఏప్రిల్ 2025. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానంటే ఈరోజు డేట్ వచ్చేసి 28th. సో 29th 30 డేటు పెంచే ఆప్షన్ దాదాపు అయితే లేదు కాబట్టి ఎవరైనా తెలుసుకొని వాళ్ళు ఉంటే తెలుసుకొని ముందుగానే అప్లై చేసుకుంటే కొంచెం బెటర్. ఎందుకంటే తీరా మనం టైం వచ్చినప్పుడు అంటే ఇంకా 2 days 3 days ఉంది కదా చేద్దాంలే అనుకుంటే అప్పుడు సర్వర్ డౌన్ వస్తుంది. సో అప్లికేషన్ సైట్ ఓపెన్ కాకపోవడం, నెక్స్ట్ మనం ఫోటో సెట్ చేస్తున్నప్పుడు ఫోటో సెట్ అవ్వకపోవడం, సైన్ సెట్ అవ్వకపోవడం, లేకపోతే పేమెంట్ దగ్గర స్టక్ అయిపోవడం. ఒకవేళ పేమెంట్ స్టక్ అయిపోయింది అనుకోండి మన అప్లికేషన్ ప్రాసెస్ ముందుకెళ్ళదు. సో నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ మనకు ఒకేలా డెబిట్ అవుతుంది కానీ ఇది కట్ అయింది, అది మనకు సక్సెస్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే మనకు అందులో పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకుని అయితే చూస్తే మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఎవరైనా ఉంటే అంటే తెలియదు అని కాదు, అందరికీ తెలుసు. బట్ ఏంటంటే కొంచెం నా సాటిస్ఫాక్షన్ కోసం చిన్న వీడియో చేస్తున్నాను, గుర్తు తేవడానికి మాత్రమే. ఓకే గైస్, థ్యాంక్ యూ.